Dear students, now we are going to solve the 16th problem in accounts of life insurance companies in ASO. Before solving the problem, I wish to read it. Please listen. A life insurance company disclosed a fund of rupees 20 lakhs and their balance sheet total 45 lakhs on 31st December 2001 before taking the following into consideration. First point, a claim of rupees 10,000 was intimated and admitted but not paid during the year. Second point, a claim of rupees 6,000 outstanding in the books for 8 years in written back. Interest on securities accrued rupees 800 but not received during the year. Rent of own building occupied rupees 2,000. Premium of rupees 600 is payable and రీఇన్సూరెన్స్ రికవరీస్ అంటే పునర్భీమా క్లెయిమ్లు అనమాట 26,000. బోనస్ యూటిలైజ్డ్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం 10,000 రూపీస్. ఏజెంట్స్ కమిషన్ టు బి పెయిడ్ అంటే 8,000 రూపీస్. పాస్ ది జర్నల్ ఎంట్రీస్ ఫర్ ది అబౌవ్ ఒమిషన్స్, recompute the fund and show the balance sheet total after making the above adjustments. In తెలుగు ఒక జీవిత బీమా సంస్థ ఈ క్రింది వాటిని లెక్కలోకి తీసుకోకముందు 31/12/2001 నిధి 20 లక్షలు మరియు ఆస్తులు పుట్టి మొత్తం 45 లక్షలుగా తెలియజేస్తుంది. ఆ సంవత్సరంలో 10,000 రూపాయల క్లెయిమ్ తెలియచేసి అంగీకరించినప్పటికీ ఇంకా చెల్లించలేదు అంటే చెల్లించవలసిన క్లెయిమ్లని అర్థం అనమాట. సెకండ్ పాయింట్, గత 8 సంవత్సరాల నుంచి చెల్లించవలసిన 6,000 రూపాయల క్లెయిమ్ను రద్దు చేస్తారు అంటే పై వాటికి రివర్స్ పద్దు రాసుకోవాలి. చెల్లించాల్సిన క్లెయిమ్ పద్దెంటి క్లెయిమ్స్ అకౌంట్ టు అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్, దీనికైతే అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్ అకౌంట్ టు క్లెయిమ్స్ అకౌంట్ అని ఎంట్రీ వేస్తాం. సెక్యూరిటీపై ఆర్జించిన వడ్డీ అంటే 800 రూపాయలు. ఆ సంవత్సరంలో ఇంకా వసూలు కాలేదంటే రావాల్సిన సెక్యూరిటీ మీద వడ్డీ అనమాట. ఆక్రమించిన సొంత భవనాల అద్దె 2,000 రూపాయలు. పునర్భీమా కింద చెల్లించాల్సిన ప్రీమియం 600 రూపాయలు. పునర్భీమా వసూలు అంటే పునర్భీమా క్లెయిమ్లు అనమాట 26,000 రూపాయలు. ప్రీమియం తగ్గింపుగా వినియోగించిన బోనస్ 10,000 రూపాయలు. చెల్లించాల్సిన ఏజెంట్ల కమిషన్ 8,000 రూపాయలు. లెక్కలోనికి తీసుకుని పై వాటికి చిట్టాపద్దులు రాసి నిధిని తిరిగి లెక్కించి పై సర్దుబాట్ల తర్వాత ఆస్తుల పట్టిని కూడా తయారు చేయాలట. మళ్ళీ ఏంటంటే క్లైమ్స్ అకౌంట్ రిటార్ట్ అవుట్ స్టాండింగ్ క్లైమ్స్ అకౌంట్ అంటే క్లైములు ఖాతా రిటార్ట్ చెల్లించవలసిన క్లైములు ఖాతా. బీయింగ్ ది క్లైమ్స్ పేయబుల్ అంటే క్లైములు చెల్లించవలసిన దాన్ని 10,000 వేసుకుంటాం. అట్లాగే రెండో పద్ధతి ఏం చెప్తానంటే 8 సంవత్సరాల నుంచి చెల్లించాల్సిన క్లైములు రద్దు చేసేయమంటాడు. అంటే ఇదే ఏంటి రివర్స్ రాసుకోవాలి రద్దు చేయమన్నప్పుడు. అవుట్ స్టాండింగ్ క్లైమ్స్ అకౌంట్ రిటార్ట్ క్లైమ్స్ అకౌంట్ చెల్లించవలసిన క్లైములు ఖాతా రిటార్ట్ క్లైములు ఖాతా అని తెలుగులో రాసుకుంటాం. బీయింగ్ ది అవుట్ స్టాండింగ్ క్లైమ్స్ రిటర్న్ బ్యాక్ చెల్లించవలసిన క్లైములను రద్దు చేసినట్టుగా మనం చేస్తాం. 6,000 వేసుకుంటాం. థర్డ్ వన్, ఇంట్రెస్ట్ ఎక్రూడ్ ఆన్ సెక్యూరిటీస్ అకౌంట్ రిటార్ట్ టు ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ అకౌంట్ రావాల్సిన సెక్యూరిటీలపై వడ్డీ ఖాతా రిటార్ట్ సెక్యూరిటీల మీద వడ్డీ ఖాతా లేదా సెక్యూరిటీలపై వడ్డీ ఖాతా అని 800 వేసుకుంటాం. బీయింగ్ ది ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ రిసీవబుల్ అంటే సెక్యూరిటీ మీద వడ్డీ రావాల్సినందున. నెక్స్ట్ ఫోర్త్ వన్ అంటే ఓన్ బిల్డింగ్ రెంట్ అంట. మన వ్యాపారాన్ని సొంత బిల్డింగ్లోనే మనం రన్ చేస్తున్నాం అంచేత ఆ రెంట్ అనేది వ్యాపార సంస్థ ఖర్చు అంచేత రెంట్ అకౌంట్ రిటార్ట్ ఓన్ బిల్డింగ్ రెంట్ అకౌంట్ సొంత భవనాల అద్దె ఖాతా. మనకి అద్దెకి ఇచ్చుకుంటాం కాబట్టి ఇది మనకి ఆదాయం కింద 2,000 వేసుకుంటాం. బీయింగ్ ది ఓన్ బిల్డింగ్ రెంట్ రిసీవ్ సొంత భవనాల అద్దెని లెక్కలో తీసుకున్నాం. నెక్స్ట్ పునర్భీమా ప్రీమియం ఇచ్చాడు అంటే ఇంకో బీమా సంస్థకి మనం పే చేయాలన్నమాట. ప్రీమియం అకౌంట్ రిటార్ట్ రీఇన్సూరెన్స్ ప్రీమియం అకౌంట్ ప్రీమియం ఖాతా రిటార్ట్ పునర్భీమా ప్రీమియం ఖాతా అని 600 బీయింగ్ ది రీఇన్సూరెన్స్ ప్రీమియం పేయబుల్ పునర్భీమా ప్రీమియంను చెల్లించాల్సినందున. అదే రీఇన్సూరెన్స్ రికవరీస్ అంటే పునర్భీమా క్లెయిమ్లు అని అర్థం. రీఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అకౌంట్ రిటార్ట్ క్లెయిమ్స్ అకౌంట్ పునర్భీమా క్లెయిముల ఖాతా రిటార్ట్ క్లెయిముల ఖాతాని 26,000 వేసుకుంటాం. బీయింగ్ ది రీఇన్సూరెన్స్ రికవరీస్ రిసీవబుల్ పునర్భీమా క్లెయిమ్లు రావాల్సినందున. నెక్స్ట్ ఎప్పట్లాగే బోనస్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం అకౌంట్ రిటార్ట్ అంటే ప్రీమియం తగ్గింపుపై వినియోగించే బోనస్ ఖాతా రిటార్ట్ ప్రీమియం ఖాతా అని 10,000 బీయింగ్ ది బోనస్ యూటిలైజ్డ్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం అడ్జస్టెడ్ సర్దుబాటు చేసినందుకు అనమాట.
నెక్స్ట్ మీ లాస్ట్ వద్ద మీకు తెలుసున్నది కమిషన్ అకౌంట్ అటాక్ట్ అవుట్ స్టాండింగ్ కమిషన్ ఖాతా అటాక్ట్ చెల్లించవలసిన క్లెయిములు ఖాతా బీయింగ్ ది కమిషన్ పేయబుల్ కమిషన్ చెల్లించవలసినందున అని నేరేషన్ రాసుకుంటాం. చెల్లించవలసిన ఇప్పుడు కూడా మనకి లైబిలిటీస్ అవుతాయి. ఇప్పుడు దీని ఆధారంగా మనం రెవెన్యూ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ స్టేట్మెంట్ షోయింగ్ ట్రూ లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ ఆఫ్ ఎల్ఐసి యాజ్ ఆన్ 31st December 2001 పర్టికులర్స్ అమౌంట్ రూపాయలు పెట్టుకుంటాం. లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ యాజ్ పర్ రెవెన్యూ అకౌంట్ రాబడి ఖాతా ప్రకారం జీవిత బీమా నిధిని ప్రాబ్లంలో మనకి 20 lakhs ఇచ్చాడు, అది వేసుకుంటాం. నెక్స్ట్ దీనికి యాడ్ చేయవలసిన ఐటమ్స్ ఏంటంటే మనకి ఆదాయాలన్నీ యాడ్ చేసుకుంటాం, ఖర్చులన్నీ కూడా లెస్ చేసుకుంటాం. ఇంట్రెస్ట్ ఎక్రూడ్ ఆన్ సెక్యూరిటీపై రావాల్సిన బట్టి 800 ఇచ్చాడు తీసుకుంటాం. సొంత భవనం అద్దె మనకి ఆదాయము వ్యయము కూడా కాబట్టి ఇక్కడ మనం దాన్ని ఆదాయంగా పరిగణించి తీసుకున్నాం. అలాగే బోనస్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం కూడా మనం చేస్తాం, యాడ్లోనే వేసుకుంటాం, లెస్లోనే వేసుకుంటాం. అలాగే పునర్భీమా క్లైములు 26,000 వేసుకుని టోటల్ చేస్తే 20,38,800 వచ్చిందనమాట. ఇప్పుడు లెస్ ఐటమ్స్ ఏంటో చూద్దాం. అవుట్ స్టాండింగ్ క్లైమ్స్ చెల్లించవలసిన క్లైములు మనకి 10,000 ఇచ్చాడు, అందులో 6,000 రద్దు చేయమని చెప్పడం జరిగింది కాబట్టి ఈ 4,000 మాత్రమే మనం లెక్కకు తీసుకుంటాం. అవుట్ స్టాండింగ్ ఏజెంట్స్ కమిషన్ చెల్లించవలసిన ఏజెంట్ల కమిషన్ 8,000 ఇచ్చాడు. అలాగే ప్రీమియం తగ్గింపుకి వినియోగించే బోనస్ ఎప్పుడు కూడా యాడ్లోనూ పడుతుంది, లెస్లోనూ పడుతుంది. ఎందుకంటే బోనస్ వాళ్ళు మనకి బోనస్ కింద చెల్లించిన మొత్తాన్ని మనం ప్రీమియం కింద వాడికి పే చేస్తున్నాం కాబట్టి. రీఇన్సూరెన్స్ ప్రీమియం పునర్భీమా ప్రీమియము అది కూడా మనకి తీసుకోవాలి. ఓన్ బిల్డింగ్ రెంట్ సొంత భవనం అది చెప్పాను కదా, అక్కడ కూడా వేసుకుంటాం. తీసుకున్నప్పుడు మనం ఈ ఐటమ్స్ అన్ని 5 ఐటమ్స్ కలిపేస్తే 24,600 వచ్చింది. ఇందులోంచి తీసివేస్తే 20,14,200 అనమాట. అంటే మనకి ఇదివరకైతే మనం ఏం చేసాము, ఈ సర్దుబాట్లు చేయకముందు మనకి ఎంత వచ్చింది, 20 లక్షలే వచ్చింది. ఇప్పుడు కరెక్ట్గా ఎంత వచ్చింది, 20,14,200. అంటే డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి, 14,200 వచ్చింది అనమాట. ఇప్పుడు ఆ 14,200 మనం బ్యాలెన్స్ షీట్లో నిధి కింద చూపిస్తాం. ఇప్పుడు కొత్త బ్యాలెన్స్ షీట్ వేసుకుంటున్నాం. బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఎల్ఐసి యాజ్ ఆన్ 31st December 2001 31/12/2001 నాటి ఆస్తి పట్టి నెట్టింగ్ పెట్టి లయబిలిటీస్ రూపాయల్లో ఆస్తులు రూపాయలు పెట్టి ఫస్ట్ 45 లక్షలు బ్యాలెన్స్ షీట్ టోటల్ ఇచ్చాడు మనకు లెక్కలో. దాన్ని చేస్తూ ఉంటే అప్పుల వైపున సండ్రీ లయబిలిటీస్ వివిధ అప్పులు 45 లక్షలు, అలాగే వివిధ ఆస్తులు 45 లక్షలు వేసుకుంటాం. ఆ తర్వాత ఇంట్రెస్ట్ ఎక్రూడ్ ఆన్ సెక్యూరిటీస్ రావాల్సిన మనకి ఎప్పుడు కూడా మనకి ఏమవుతాయంటే ఆస్తులు అవుతాయి కాబట్టి సెక్యూరిటీపై రావాల్సిన బట్టి 800. అలాగే పునర్భీమా రికవరీలు అంటే పునర్భీమా క్లైమ్స్ అన్న ఒకటే 26,000 ఆస్తులు వేసుకుంటాం. అలాగే అవుట్ స్టాండింగ్ క్లైమ్స్ అంటే చెల్లించవలసిన క్లైములు 10,000 మైనస్ 6,000 4,000 వేసుకుంటాం. అంటే 4,000 బాకీ ఉన్నాం మనం. అలాగే రీఇన్సూరెన్స్ ప్రీమియం ఎప్పుడు కూడా లైబిలిటీ సైడ్ వేసుకోవాలి. అంటే ఇంకో బీమా కంపెనీకి మనం చెల్లించాల్సిన మొత్తం కాబట్టి. అవుట్ స్టాండింగ్ కమిషన్ చెల్లించవలసిన ఏజెంట్ల కమిషన్ కూడా మనకి లైబిలిటీ. ఆ తర్వాత ఎల్ఐసి ఫండ్ జీవిత బీమా నిధి నిల్వ మనం ఎంత వేసుకోవాలంటే 20,14,200కి 20 లక్షలకి డిఫరెన్స్ 14,200 తీసుకోవాలి. తీసుకుని మనం టోటల్ చేసుకుంటే రెండు వైపులా కూడా సమానంగా 45,26,800 45,26,800తో బ్యాలెన్స్ షీట్ టాలీ అయిపోతుంది అనమాట. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్, సిలబస్ ఈజ్ ఆల్సో ఓవర్. థ్యాంక్ యూ.